నేను యాంకర్ సువర్ణసేని. మీరందరూ చూస్తున్నారు ముందు అడుగు 9 న్యూస్. పార్టీ సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రింట్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇదే రోజు నాడు గత ఏడాది వైసీపీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ పార్టీకి చెందినటువంటి విశాఖ ఎంపీ ఎంఈబి వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, ఎంఈబి స్నేహితుడు జీవీలు కిడ్నాప్ గురైనటువంటి రోజు ఈరోజు. అంటే ఏడాది అయింది. సాక్షాత్తు విశాఖ మాజీ ఎంపీ ఎంఈబి యొక్క భార్య, బిడ్డ, స్నేహితుడు కిడ్నాప్ అయ్యి ఏడాది గడిచినా కానీ ఎందుకోసం కిడ్నాపర్లు ఎంఈబి భార్యని, వాళ్ళ కొడుకుని, జీవిని కిడ్నాప్ చేశారో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియపరిచినటువంటి దాఖలాలు అయితే లేవు. సాక్షాత్తు పార్టీకి అతీతంగా పవన్ కళ్యాణ్ గారు, మన జనసేన అధినేత, ఒక ప్రజాప్రతినిధి ఎంపీ కుటుంబ సభ్యులకే భద్రత లేకపోతే ఎలాగా? అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలిస్తుంది.